నీట్ పేపర్ లీకేజీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదగాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నెల రోజులుగా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గత నెల రోజులుగా విచ్ఛిన్నకర శక్తులు విధ్వంసకర వాతావరణం సృష్టిస్తున్నాయని, ఎన్జీఓ సంఘాల పేరుతో దేశంలో అస్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించితేనే తమకు రాజకీయ మనుగడ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతోందని ఆయన ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా విచ్ఛిన్నకర శక్తుల కారణంగా కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తమకు అనుకూలంగా మలుచుకోవటం సిగ్గుచేటని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ వంగల శ్రీనివాస్, నాయకులు కట్కం శ్రీనివాస్, రేగుల మల్లికార్జున్, బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీట్ పేపర్ లీకేజీ మీద దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా భారత రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతున్నాయో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ, దేశద్రోహుల సంఖ్య ఎక్కువ. స్లోగన్ పేరుకు లీకేజీ బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధానంగా రాజీనామా డిమాండ్ కేవలం ప్రజలకు కనిపించే మభ్యపెట్టే విధంగా, కానీ తెర వెనుక తతంగం ఏదైతున్నదో అంటే ఈ దేశాన్ని ఒక అస్థిరత్వంగా అల్లకల్లోలం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అనేకమైన దేశద్రోహ విచ్ఛిన్నకర శక్తులు ఏ రకంగా అక్కడ ఉన్నాయో సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. దీనికి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళందరి కోరిక ఒకటే, ఓ స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు పదవి నుంచి దిగిపోవాలి. ఒకటే ఆకాంక్ష, టోటల్ ఎజెండా అందరిది ఒకటి. మరి దేశ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక సుస్థిర స్థానం ఇలా భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల గౌరవం దక్కిందని కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేదు. మరి అలాంటి నాయకత్వాన్ని దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే 2024 మధ్యలో శ్రీలంకలో ఏ రకమైన విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేసినాయో అదే నిర్ణయించుకున్నాయి. వచ్చేటోడు ఎవడు జంతర్ మంతర్ దగ్గరికి, పోయేటోడు ఎవడు అసలు విద్యార్థులు కాదు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, సూడో సెక్యులర్ పేరు మీద ఎవడు పడితే వాడుస్తే వారికి భోజనం పంపేటోడు కూడా తెలియదు. అనేకమైన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ విచ్చలవిడిగా, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ పేరు మీద మిషనరీ ఆర్గనైజేషన్స్ కానీ, జిహాద్ చెందిన ఆర్గనైజేషన్స్ కానీ, ఏ రకంగా లక్షల సంఖ్య ప్యాకెట్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఈ ఖర్చు అంతా ఎవడో భరించాడు. అది కేంద్ర ప్రభుత్వం కూడా నిగ్గు తెలుస్తుంది. ఇవాళ కాకుండా రేపు ప్రజల్ని కూడా ఒక్కసారి నిజంగా కూడా మనం గిట్ట దీని మీద స్పందించకుంటే భారతదేశ ప్రజలు కానీ, భారత మాత కానీ, లేకుంటే హిందూ ధర్మం కోసం ఆలోచన చేసే వాళ్ళు కానీ, జాతీయతావాదులు కానీ, ఈ దేశభక్తులు కానీ ఎవరు కూడా మనం క్షమించారు రాబోయే కాలంలో. మరి నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలు చూసినట్టయితే శరీరం మీద, ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి శరీరాలు నిక్కబడుస్తూ ఉన్నాయి. భాష తెలియలేని, చెప్పలేని భాషలో మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి మద్దతు ప్రకటిస్తుందా కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ చెప్పాలి. వాళ్ళ కోరిక కూడా 12 సంవత్సరాల నుంచి కూడా ఒక కుటుంబ పాలన లేకుండా, గాంధీ కుటుంబం కాకుండా ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం దూరంగా అధికారం ఉంటే ఏ రకమైన ఒక అస్థిరత్వాన్ని సృష్టించదలుచుకున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి నిజంగా కూడా జరిగిన ధర్మేంద్ర రాజీనామా అవుతున్నదో ఇది వాళ్ళ నైతిక విజయం అని రాజకీయ పార్టీ చెప్పుకుంటూ ఉన్నాయి. వాళ్ళ నైతిక విజయం కాదు, నైతిక విలువలకు, ఈ ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే రాజీనామా చేసి తప్పితే ఏదో భయపడి కాదు. నిజంగా కూడా ఒక రకంగా మరి నీటు ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, లక్షలాది విద్యార్థులు ఆనందంగా ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ రకంగా ఏడం ఏదవుతున్నదో ఈ దేశాన్ని అస్థిరత్వం చేసే దిశగా తీసుకుపోతే
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్షమించరు కనుక దాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలి. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటికెళ్ళి కూడా డివిజన్ పార్టీ, అంటే ఈ హిందూ ధర్మం కోసం వ్యతిరేకంగా పనిచేసే పార్టీ ఏదైనా ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. మరి విచ్ఛిన్నకర శక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందో చెప్పాలి. జరిగిన అన్నిటి మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగడం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.